చాలా సంఘటనలు. దుష్ట సంబంధమైన మనుషులు చెప్పిన ఆలోచనలు విని రాజ్యాలు పోగొట్టుకున్నారు. ఆస్తి పోగొట్టడం కాదు, ఏం పోగొట్టుకున్నారు అసలు? ఆస్తి రావటమే ఒక భాగ్యం, ఆస్తి పోగొట్టుకుంటే దౌర్భాగ్యం. రాజ్యం పోగొట్టుకున్నాడు. రాజ్యం రావడం ఎంత కష్టం, ఎంత కష్టం అండి రాజ్యం రావడం మన చేతికి. ఒకళ్ళ చేతికి రాజ్యం వచ్చిందంటే రాజ్యాధికారి కోసం ఎంతమంది ఎన్ని విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దేవుడు చక్కని రాజ్యాన్ని అనుగ్రహిస్తే దుష్టుల ఆలోచన విని, చెడ్డ మనుషుల ఆలోచన విని రాజ్యం పోగొట్టుకున్నారు చేతుల్లో. అది ఎంత